గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తాను డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోస్టులో ఎస్సీ నేతలు ఉన్నారు కాబట్టి పీసీసీ పీఠం బీసీలకు ఇవ్వటం సముచితం అనేది రేవంత్ రెడ్డి వాదన. తెలంగాణలో పీసీసీ పీఠం కాంగ్రెస్లో ముసలానికి కారణమయ్యేలా ఉంది. గతంలో సీఎం సీటుకు కూడా ఈ స్థాయిలో పోటీ లేదు. రేవంత్ రెడ్డి కష్టానికి అధిష్టానం గుర్తింపు ఇచ్చింది. కానీ ఈసారి పీసీసీ పీఠం విషయంలో మాత్రం సీనియర్ నేతలు ఎవరికి వారే పోటీదారులుగా మారారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. మధు యాష్కీతో పాటు మరికొన్ని పేర్లు వినపడుతున్నా కూడా వారంతా తుది దశ పోటీలో ఉండరని తెలుస్తోంది. కర్ణాటకలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సీఎం పదవి సిద్ధరామయ్యకు ఇచ్చి డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్కు పీసీసీ పీఠం వదిలిపెట్టింది అధిష్టానం. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సీఎం పదవిపై ఆశలు ఉన్నా డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టుకున్న మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు పీసీసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పులుంటాయని అనుకున్నా అధిష్టానం మాత్రం లోక్సభ ఎన్నికల వరకు పోస్టుపోన్ చేసింది. దీంతో ఇప్పుడు భట్టి తన లాబింగ్ ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పీఠం ఇప్పించాలనుకుంటున్నారు. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తాను డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోస్టులో ఎస్సీ నేతలు ఉన్నారు కాబట్టి పీసీసీ పీఠం బీసీలకు ఇవ్వటం సముచితం అనేది రేవంత్ రెడ్డి వాదన. అందుకే ఆయన మహేష్ కుమార్ గౌడ్కు సపోర్ట్ చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరి మాట వింటుందో చూడాలి. సీఎం సీటు విషయంలో సర్దుకుపోయిన భట్టీకి కనీసం పీసీసీ పీఠం ఇచ్చి సరిపెడతారేమో చూడాలి. లేదా సీఎంకు అనుకూలంగా ఉండే మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పీఠం అప్పగించి పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండేలా చూస్తారేమో తేలాల్సి ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.